మరియు సైమల్టేనియస్‌గా షోరూమ్‌కెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు 10,00,000 లోపు ఏ కార్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఈ వీడియోలో చాలామంది ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో అంటే ఎలా చేయాలో కూడా తెలియకుండా చేస్తున్నారు. మనం ఏంటంటే ఈ వీడియోలో కార్‌ని ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, హౌస్‌ని ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, సో పర్టిక్యులర్ అమౌంట్‌ని ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది చెప్తాను. ఈ వీడియోలో అష్యూర్డ్‌గా చూడండి. సో నా పేరైతే వెంకట్ కుమార్ ఫ్రమ్ విజయవాడ. ఐయామ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్. ఐయామ్ క్వాంటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్, నాట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పుడైతే టాపిక్‌లోకి వెళ్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కారు కావాలని చెప్పారనమాట. అంటే మీ మీ వర్క్ బుక్‌లో కానివ్వండి, మీ అఫర్మేషన్‌లో కానివ్వండి, సో మీరు ఏం కార్ కావాలనుకున్నారు క్లియర్ ఉండాలి. సో ఎగ్జాంపుల్ మీకు BMW X5 లేకపోతే మారుతి కార్ కావాలా? లేకపోతే సో అది ఏ కలర్‌లో ఉండాలో కూడా చెప్పాలనమాట. సో ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఇలా నాకు కార్ కావాలని కాదు. ఏ కలర్‌లో ఉండాలి? ఏ మోడల్ కావాలి? కార్ కావాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సో ఎమోషనల్‌గా ఫీల్ అవ్వాలి. ఎట్లా అంటే నాకు 1 ఇయర్‌లో వస్తుంది, 2 ఇయర్స్‌లో వస్తుందని కాదు. ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్‌లో ఆల్రెడీ ఉందని మనం బ్రెయిన్ అయితే బిలీవ్ చేయాలి. సో మన కాన్షియస్ బ్రెయిన్ అనేది బిలీవ్ చేయదు. ఎందుకంటే అది సబ్కాన్షియస్ మైండ్ ఓల్డ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. నీ ముందు కార్ లేదు కదా అని అడుగుతుంది. సో ఏంటంటే మనం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ మీకు ఎంత సాలరీ వస్తుందని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీకు ఏ కార్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది చెప్పి. ఎగ్జాంపుల్ మీకు 10,000 సాలరీ వస్తుందనుకోండి. మీరు ఇట్లాంటి పెద్ద పెద్ద కార్లు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్న దానికి స్టెప్ అవ్వాలన్నమాట. మన బ్రెయిన్ బిలీవ్ చేయాలి. ఎగ్జాంపుల్ కారు కావాలన్నారనుకోండి. సో అండ్ డైరెక్ట్ ఎళ్లి BMW, X5, ఆడి, బెంజ్ ఇట్లాంటివి ఎళ్ళకూడదు. తర్వాత ఏంటంటే 10,00,000 అంటే మీకు 10,00,000 లోపు ఏ కార్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సేమ్ టైమ్ ఆ కార్ ఎట్లా ఉండాలి? సో ఏ కలర్‌లో ఉండాలి? సో ఆ ఏ మోడల్ అంటే మోడల్ అంటే మీకు 10,00,000 అంటే మీకు తెలుస్తుంది కదా! ఆ మోడల్ అయితే ఎంచుకోవచ్చు. అంటే సుజుకీనా లేకపోతే అంటే మారుతి స్విఫ్టా లేకపోతే డిజైరా సంథింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా! వాటిలోనే ఎంచుకోవాలి. మీకు 2,00,000 వస్తుందనుకోండి, 3,00,000 వస్తుందనుకోండి, ఇప్పుడు మీరు BMW X5కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది బిలీవ్ చేయాలి. మనం ఎంత బిలీవ్ చేస్తామనే దాన్ని బట్టే వస్తుంది. అంతేగానివ్వండి మనకేదో పెట్టేసుకున్నాం గోలు సో అనే కాదు. అర్థమైంది కదా! సో 1,00,000 వచ్చేవాళ్ళు ఏమిటంటే 1, 2, 3 వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద పెద్దయి పెట్టుకోవచ్చు. ఇట్లా అంటే 50,00,000 కోరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఫీలింగ్ అనేది రావాలి కదా! తర్వాత ఏంటంటే BMW అంటే 10,00,000 వచ్చేవాళ్ళు ఏం పెట్టుకోవాలి? 10,00,000 లోపు ఏదైతే కార్లు ఉంటాయో డిజైరు ఇట్లాంటివి ఉంటాయి కదా! సో అట్లాంటివి పెట్టుకోవచ్చు. సేమ్ టైము మనకి ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ అనేది మీరు సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు ఫీలింగ్ రావాలి. మన దగ్గర లేనిది మనకు రాదు. ఎగ్జాంపుల్ మీకు కారు బయట ఉంది. నేను ఇంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ కావాలి. అంటే మీరు బస్సులో వెళ్తున్నారు. సో సేమ్ కార్‌లో వెళ్తున్న ఫీలింగ్ రావాలి. కార్ అంటే కార్ ఏ టైం కల్లా రావాలనుకుంటున్నారో అని కాదు. ఆల్రెడీ వచ్చేసింది అన్న స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉండాలి. మరియు సైమల్టేనియస్‌గా షోరూమ్‌కెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము అసల ఎంత ప్రైస్ ఉంటుంది ఆ కారు. ఆ కార్‌కి మీకు ఎంటాంగిల్‌మెంట్ అనేది ఏర్పడాలి. ఫస్ట్ ఏంటంటే కారు కావాలి. కారు ఆల్రెడీ ఏదైతే కావాలనుకున్నామో అది ఆల్రెడీ వచ్చేసిందన్న ఫీలింగ్ ఉండాలి. తర్వాత ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ నుండి వైబ్రేషన్ వస్తుంది. సో, ఆటోమేటిక్ వైబ్రేషన్ అయితే వస్తుంది. సో, తర్వాత ఏంటంటే ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది చాలా బిగ్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో, వెంటనే మీరెళ్లి ఏంటంటే నాకు డైరెక్ట్ మీరు అఫర్మేషన్ చేశారనుకోండి మీకు ఫీలింగ్ రాదు. నాకు కారు రావాలని రాస్తారు. అది కాన్షియస్ బ్రెయిన్ దగ్గర ఆగిపోతుంది. అందుకే మనం కూల్‌గా ఉండాలి. రిలాక్సింగ్‌గా ఉండాలి. ఆ టైంలో నాకు కారు ఆల్రెడీ ఉంది అన్న ఫీలింగ్‌తో మనం ఏంటంటే ఎ ఎమోషనల్ అవ్వాలనమాట. సో, అందుకే చిన్న చిన్నగా స్టెప్ ఏసారనుకోండి, పెద్ద పెద్ద ఆటిల్ని అచీవ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఒకసారి మీ 10,00,000 కారు వచ్చేసింది. తర్వాత 50,00,000 పెట్టుకోవచ్చు. దాని తర్వాత కోటి పెట్టుకోవచ్చు. మీకు దీంట్లో మనీ విషయంలో కూడా ఇంతే. సో, ఏ విషయంలో అయినా సరే ఇంతే అనమాట ఈ ఫార్ములా. సో, సబ్‌కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామింగ్ అవ్వాలి. దానికి టైం పడుతుంది. సో, వెంటనే మీరు చెప్పగానే ఫీలింగ్ రాదు. సబ్‌కాన్షియస్ మైండ్‌లో నుండి సో, మనకేంటంటే ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ నుండి ఎమోషన్ రావాలి. ఎమోషన్ నుండి వైబ్రేషన్ రావాలి.
ఆటమ్స్ అనేవి కదలాలన్నమాట. దాన్ని కూడా సైకో, న్యూరో, ఇమ్యునో, ఎండ్రికాలజీ అని అంటారు. అంటే సైన్స్‌లో, న్యూరో సైన్స్‌లో. సో, ఇదంతా కూడా సైన్స్. సైన్స్ ప్రకారం మనం వెళ్ళాలి. ఏదో మ్యాజిక్ కాదు. సో, చాలా అర్థమైందనుకుంటా కదా! సో, ఫస్ట్ చిన్న చిన్న గోల్ పెట్టుకోండి. సేమ్ టైము అచీవబుల్‌గా మీకు బిలీవబుల్‌గా ఉండే గోల్ పెట్టుకోండి. సేమ్ టైము మనకి సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ ఇవ్వాలి. మీరు ఎంత చేసినా సరే సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అవ్వపోయిందనుకోండి, సో, మన బిలీవ్ అయితే రాదు. సబ్‌కాన్షియస్ మైండ్ బిలీవ్ పెంచుకొని తర్వాత రిపిటేషన్ ద్వారా వస్తుంది. రిహార్సింగ్ ద్వారా వస్తుంది. ఇయన్నీ కూడా మీరు సో, కొంతమంది చేసుకుంటారు. కొంతమంది చేసుకోలేరు. మేమైతే 1 to 1 అయితే చెప్తున్నామనమాట సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ కోసం. సో, రీప్రోగ్రామింగ్ అయిందనుకోండి మీరు బిలీవ్ చేసేస్తారు. నాకు కారు ఉంది, డబ్బు ఉందని చెప్పి. మనం ఏదైతే బిలీవ్ చేస్తామో అదొస్తుంది. సో, ఇయన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరుగుతా ఉంటాయి. మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే కింద నంబర్ అయితే ఉంటుంది. సేమ్ టైము వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. దాంట్లో